నమస్తే అండి. కొబ్బరన్న ఏ విధంగా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా మూకుల్లో నెయ్యి వేసానండి. నెయ్యి లేకపోతే అందుబాటులో నూనె వేసుకోవచ్చండి. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నానండి. ఇవి వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు వేసి వేయిస్తున్నాను. దీనిలో కొన్ని జీడిపప్పు, వేరుశనగ గింజలు కూడా వేయిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత కొబ్బరి, మన ఇష్టం అండి, అన్నాన్ని బట్టి ఎంతన్నా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు. పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అన్నం కలపాలి. కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది.